మరి వివిధ డివిజన్లలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఈ యొక్క గోపన్న గారి ఆశయాలు ఈ యొక్క శ్రీ దివంగత మాగంటి గోపీనాథ్ గారు కుమార్తె అయినటువంటి అక్షర గారు మన మధ్యలో ఉండి ఈ యొక్క గోపన్న గారి గురించి పార్టీ గురించి మాట్లాడాల్సిందా కోరుచున్నాము. దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారి కుమార్తె అయినటువంటి అక్షర గారు మాట్లాడతారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వినవలసిందా కోరుచున్నాం. నాన్న ఆశయాలు ముందుకు వెళ్ళాలంటే మీ అందరు అమ్మకి సపోర్ట్గా ఉండి గెలిపించాలి. నాన్న అనుకున్నవన్నీ మేము నెరవేరుస్తాము. మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము. సభా సాక్షిగా దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి, వారి కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతమ్మ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా కుటుంబ సమేతంగా సానుగా ఉంటారని కోరుకుంటున్నాము. మాజీ మంత్రి వర్యులైనటువంటి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడాల్సిందా కోరుచున్నాం. గౌరవనీయులు సభాధ్యక్షులు, మరి జుబ్లీహిల్స్ ఎన్నికల రణరంగంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ మీటింగ్ మరి జరుగుతున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్య అతిథి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అదేవిధంగా హరీష్ అన్న గారికి, మన అభ్యర్థిని మాగంటి సునీత గారు, వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులు, మాజీ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ జుబ్లీహిల్స్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మరి వివిధ డివిజన్లలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరికీ, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు జుబ్లీహిల్స్ ఎన్నిక అనేది మనందరికీ తెలుసు. దివంగత నేత, మీ అందరి అభిమాన నాయకులైనటువంటి మాగంటి గోపీనాథ్ గారు 11 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంలో కానీ, ఈ ప్రాంతంలో శివమ్మ పాపిరెడ్డి హిల్స్ రిజర్వాయర్ కట్టించడంలో కానీ, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి గుట్ట కూడా కాపుతో పాటు నిరంతరం ప్రజలతో నిమగ్నమై అనేకమైనటువంటి కార్యక్రమాలు గోపీనాథ్ గారు మరి చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో. కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత మన కేసీఆర్ గారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు.
మరి ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైనాయి? ఈ 20 మాసాలలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత अपने गलियों में, अपने बस्तियों में रोजगार का क्या हाल है, ऑटो चलाने वाले का क्या हाल है, और छोटे छोटे दुकाना बंडियों पे जो व्यापार करने वाले, बिजनेस करने वाले आज क्या हाल है। पुलिस वाले मनमाने निकाल दे रहे, ऑटो वालों को मनमाने फाइन दे रहे।